మల్లిక. జయ జయ, ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు బాధపడుతున్నావు. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా. ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు. కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగమమ్మా ఇది. గర్వించదగ్గ త్యాగం. జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట? జయ జయ, వదిలే వదిలే. అక్క, వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది? ఏం జరిగింది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పవు? అంతా తర్వాత చెప్తాను. రాధా, ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే, అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా? ఓ, తప్పకుండా. సరే. ఎక్కడికి వెళ్ళావు? ఆగో! 6 ఇంచు కదిలావంటే క్లోజ్ చేసేస్తాను. చెప్పు, నా బీరువాల ఉత్తరాలు ఏం చేశావు? చేరవలసిన చోటుకే చేరా. ఎక్కడికి? ఎవరికిచ్చావు? ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికిచ్చా. ఆ ఉత్తరాలు ఇస్తే నా గొంతు కురిపడుతుందని తెలుసా? బాగా తెలుసు. బాగా తెలిస్తే కట్టుకున్న భర్తను పట్టించావా? భర్త అందరూ భర్తలు కారు. ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త. అయితే నేనెవరిని? నన్నేమంటారు? కాముకుడు, స్త్రీలోనుడు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా? ఇదేనట్టే? ఇంత ద్రోహం చేస్తావా? చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయి, ఇంకా ఎందరు బలవుతారు. స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావన్నమాట. నేను చచ్చిపోతే నువ్వు ముండమోస్తావే. ఆలోచించు. బాగా ఆలోచించా. తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్యని విధవను కావటమే మేలనుకున్నాను. ఏమన్నా, నీకు భర్త కంటే చిన్నాన్న ముఖ్యమయ్యాడా? నేను చచ్చినా పర్వాలేదు, మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి, అంతే కదా? ఇదేం పాతివ్రత్యమే? భర్తను చంపి తన బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, మన చరిత్రలో? మీరే చెప్పండి. లేరు, లేరు. కానీ దీనికంతా చిన్నాననే బంధం కాదు కారణం. ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలి, అది ధర్మం, అది న్యాయం, అంతే. జయ, తనకు మాలిన ధర్మం ఎందుకు చెప్పు? నా మాట వెళ్ళి ఉత్తరాలు పట్టుకొచ్చేసే ప్లీజ్. జయ, ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా? నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు. మీ చిన్నాన్న ఉరికంబం ఎక్కేదాకా నిన్ను ఎక్కడి ఉంచాలో కూడా నాకు తెలుసు. కమాన్, నన్నే పట్టిద్దామనుకున్నావా? నిన్ను ఎవరు కాపాడలేదు. దేవుడు కూడా జాగ్రత్త. హలో, చేయి తప్పకుండా పారిపోతావే. తోలుతీ. ఏమి టేస్ట్, గుడ్డి టేస్ట్. అయినా నాకేం భయం? ఇదే కాదు. గుడ్డి మొహం.
తెల్లవారింది. తల్లి, ఇంకాసేపట్లో ఒక నిరపరాధిని ఉరితీస్తారు. అన్యాయం చేస్తుంది. తల్లి, నువ్వు శక్తి స్వరూపిణి అంటారే, సర్వాంతర్యామి అంటారే, నువ్వెందుకు ఊరుకున్నావు? ఎందుకే అన్యాయం నాపావు? నిన్ను మానవులు ఈ ఆలయంలో బంధించారా? చెప్పు తల్లి, చెప్పు. నిజాన్ని చాటు, ధర్మాన్ని నిలబెట్టు. నాకు దారి చూపించు. దేవి, దేవి! కత్తి, నెత్తురు బట్టలు వారివి, ఇవి వారివి. తల్లి, నువ్వున్నావమ్మా, నువ్వున్నావు. మిస్టర్ కుమార్ మీ పేరేనా? అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా? పేరు నేను ఎప్పుడూ విన్నట్లేదండి. మరి ఈ ఉత్తరాలు రాసింది మీరు కాదా? ఉత్తరాలా? అయ్యయ్యో, నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదే. ఉత్తరాలు ఎలా రాస్తానండి? మరి వీటిలో కుమారన్ సంతకం ఉంది. యువరానా, నేను చెబుతాను వినండి. ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను. అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు. ఈ కుమార్ మా అన్న కూతురు జయ భర్త. పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని, ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది. ఏనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో, భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను. ఈ హత్యకు మూల కారణం ఇది. What happened, darling? అమ్మ బాబోయ్!